ఫోన్ ట్యాపింగ్ కేసును తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో 4 ఏళ్లలో ఏకంగా 4500 ఫోన్లు ట్యాప్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ట్యాప్ అయిన ఫోన్లలో 80% పైగా ఎయిర్టెల్ కస్టమర్లే ఉన్నారని విచారణలో తేలింది. అసెంబ్లీ ఎన్నికలకు 15 రోజుల ముందు నుంచి 4500 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన 190 మంది ఫోన్లపై ప్రణీత్ రావు నిఘా పెట్టాడు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఆయన సోదరులు, మిత్రులు, అనుచరులపై పెద్ద ఎత్తున ఈ ట్యాపింగ్ టీంకు టార్గెట్ అయ్యారు. మరోవైపు ఈటెల రాజేందర్, ఆయన గన్మెన్, పిఆర్ఓ, సెక్యూరిటీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. అధికారం చేతులు మారిన తర్వాత ఎయిర్టెల్ సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించిన డేటా మొత్తాన్ని ఈ కేసులో కీలక నిందితుడు ప్రణీత్ రావు ధ్వంసం చేశాడు. ఏకంగా ధ్వంసం చేసిన డేటా 340 GB ఉంటుందని అధికారులు చెబుతూ ఉన్నారు. మా ప్రతినిధి రాణా జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించి రాణా, 80% ఎయిర్టెల్ కస్టమర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. వై ఎయిర్టెల్ కస్టమర్లే ఎందుకు ఇంతమంది బాధితులు? ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి ఎయిర్టెల్లో? సో ఫోన్ ట్యాపింగ్ లో రోజుకు ఒక విస్తుపోయే అంశం అనేది తెరపైకి వస్తుంది. ఇప్పుడు ఏకంగా 4500 కాల్స్ ని వీళ్ళందరికీ సంబంధించి మొత్తం సమాచారంతో కూడా ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు అధికారులు విచారణలో వెల్లడించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంట్లో మెయిన్ టార్గెట్ వచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా కీలకమైన నేతలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన వారు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వారు, వరంగల్ జిల్లాకు సంబంధించిన వారు, ఖమ్మం జిల్లా సంబంధించిన వారి యొక్క ఫోన్లు ఎక్కువగా ట్యాప్ అయినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇంకా హైదరాబాద్ లో ఉన్న కీలక నాయకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క వాళ్ళ బ్రదర్స్ మొత్తం అందరినీ కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసేవాడి నేపథ్యం కనపడతాయి. అది ఎంతలా శృతి మించిపోయిందంటే ఇంకా ఎలక్షన్స్ కోడ్ స్టార్ట్ అయింది, ఇంకా 15 రోజుల్లో కూడా ఏదైతే పోలింగ్ కూడా స్టార్ట్ అయిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా మొత్తం టీం అంతా కూడా ప్రణీత్ రావు అలర్ట్ చేశాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో ఎవరెవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు, వారికి ఎవరికి ఎటువంటి ఆర్థిక సహాయాలు అందిస్తున్నటువంటి వారిపైన కూడా పూర్తి కన్నేసి ఇటు ఫార్మా కంపెనీస్ ని, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని, సాఫ్ట్వేర్ కంపెనీస్ వ్యాపారస్తుల్ని, ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతున్నటువంటి వారిని, అలాగే సొంత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల యొక్క ఫోన్లని ఇవన్నీ కూడా చేసినటువంటి నేపథ్యం పడుతుంది. దానితో పాటు ఇది ఒక పక్క నడుస్తుండగా ఏకంగా ఈ అప్పట్లో హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి సంబంధించి విషయంలో ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ విధంగా అయితే అన్ని రకాలుగా కూడా బ్లాక్ చేయాలి, ఎవరు అతను కలవకూడదు, ఎవరు కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎటుపోతున్నాడు, ఎవరెవరిని పార్టీలో చేర్చుకుంటున్నారు, అన్ని విషయాలన్నీ కూడా ఆయన కులంకుశం కూడా మొత్తం ట్యాప్ చేసేటువంటి అంశాలు బయటపడ్డాయి. తర్వాత ఈ ఎక్కువ బాధపడింది మాత్రం ఈటెల రాజేందర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 340 GB అంటే మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన దాంట్లో కూడా చాలా కీలకమైనటువంటి, అంటే రెగ్యులర్ కాల్స్ లో కొన్ని వాళ్ళు ఏరివేత ఉంటాయి, అంటే ఏది ఇంపార్టెంట్ కాలు అనేది కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత దాన్ని మాత్రమే సేవ్ చేసుకున్నారు. అలాంటిది 340 GB అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన ప్రణీత్ రావు ఏ రకంగా ఈ యొక్క మాఫియా లాగా అతను టీం కానీ, వారు మొత్తం రాధాకిషన్ రావు కానీ, ఇటు భుజంగరావు కానీ, తిరుపతి అన్న కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రోద్బలంతో ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో ఎక్కువగా ఎయిర్టెల్ వాళ్ళని మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారు. ఎందుకంటే సిగ్నలింగ్ అప్పుడున్న పరిస్థితుల్లో బాగా పర్ఫెక్ట్ గా ఉండింది. ఎందుకంటే ట్యాప్ చేసేటప్పుడు ఎక్కడ కూడా కొంచెం డిస్టర్బెన్స్ అనేది రాకుండా ఉంది. సో క్లియర్ ఆడియో అనేది చాలా స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఆ ప్రొవైడర్స్ ఎక్కువగా ఇప్పుడు ఉన్నటువంటి యూజ్ చేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశారని మనం భావిస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఎయిర్టెల్ కస్టమర్సే. సో వాళ్ళ నెంబర్లు ముందుగానే ప్రొవైడర్స్ దగ్గరికి వెళ్ళడము, ఇది ఎయిర్టెల్ కాదని చెక్ చేయించుకోవడం, ఎయిర్టెల్ అయితే దానికి వాళ్ళకి సిగ్నలింగ్ వ్యవస్థని కొంచెం మెరుగుపరచమని చెప్పడము, సో ఇవన్నీ చేయడం. సో దానివల్ల కాల్స్ క్వాలిటీ అనేది పెంచుకొని వాళ్ళు మొత్తం ట్యాప్ చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన ఎయిర్టెల్లో ఉన్నటువంటి లూప్ హోల్ ఏంటి రానా? ఎయిర్టెల్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఈజీగా ట్యాప్ అవుతూ ఉన్నారు, ఇతర నెట్వర్క్లకు ఎందుకు కష్టం అవుతుంది, ఏంటి తేడా? అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఫోన్ ని ట్యాప్ చేయాలంటే ఖచ్చితంగా ప్రొవైడర్స్ ని కూడా కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు కొంతమంది పర్మిషన్స్ ఇస్తారు, కొంతమంది పర్మిషన్స్ ఇవ్వరు. సో ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి 15 సంవత్సరాలు ఈసారి కూడా మేమే వస్తామనే ఉద్దేశంతో ఆ ప్రొవైడర్స్ ని లొంగ తీసుకునో, కొంతమందిని బెదిరించో, కొంత అనేక రకాలుగా కూడా వారు ఆ యొక్క డీటెయిల్స్ అంతా కూడా తీసుకున్నారు. ఈ కస్టమర్స్ లిస్ట్ అని తీసుకున్నారు. ఆ కస్టమర్ లిస్ట్ తీసుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు అనేది కూడా ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. దాంతోపాటు జియో వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇతర వీళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది.
సిగ్నలింగ్ వ్యవస్థ అనేది అప్పట్లో బాగుందన్నటువంటి ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా సర్వీస్ దీంట్లో తీసుకున్నారు. కాకపోతే లక్కీలు ఏమంటే ఆ ప్రొవైడర్స్ కూడా వీళ్ళతో చేతులు కలపడంతో మొత్తం ఈ భాగవతం అంతా బయటపడినటువంటి పరిస్థితి. సో దీంట్లో ఎయిర్టెల్ని కల్ప్రిట్గా చేర్చొచ్చా? తప్పకుండా, ఎందుకంటే ఎవరైతే ప్రొవైడర్స్ ఉన్నారో, డీలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే మస్ట్ షుడ్ గా వాళ్ళు పర్మిషన్ ఇవ్వకూడదు. వాళ్ళు కూడా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ అడుగుతున్నట్టు పై అధికారులకు కూడా వాళ్ళు కంపల్సరీ చెప్పాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. కేవలం నీకు ఉగ్రవాదులకు కానీ నక్సలైట్లకు కానీ లేకపోతే ఇతర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్టు కేంద్ర హోంశాఖ నుంచి పర్మిషన్స్ తీసుకోవాలనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రానా? సో సో అట్లాంటి ఉంటది. కాకపోతే ఇది ఏమనంటే వీళ్ళు ప్రొవైడర్స్ అంతా కూడా ఈ వీళ్ళకి మొత్తం ఒబే అయిపోయి మొత్తము. సో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని డీటెయిల్స్ ఇచ్చేయడము, మొత్తం లిస్ట్ ఇచ్చేయడము, వాళ్ళ కాల్ డేటాస్ ఇచ్చేసేయడము, అవన్నీ చూసుకున్న తర్వాత ఒకవేళ సిగ్నల్ లాస్ అయితే కూడా వీళ్ళు వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం. సో ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. కానీ అంటే ఏ సమయంలో ఎక్కడ ఏ సిగ్నల్ ఉన్నదో కూడా ప్రొవైడర్స్ ద్వారా మొత్తం తెప్పించుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో ఏదైనా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ప్రణీత్ రావు డిస్ట్రాయ్ చేసినట్టుగా పోలీసు విచారణలో తెలింది. మరోవైపు ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ కావాలంటే కూడా తిరుపతి హైకోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అతనికి బెయిల్ కష్టం అనేది కూడా ఏదైతే న్యాయవాదులు కూడా వారు చెప్తున్నారు. ఎందుకంటే చాలా కీలక దశలో ఉంది. ఇప్పటికే ఇటు సిబిఐ కూడా అక్కడ లుక్అవుట్ నోటీసులు కానీ రెడ్ కార్నర్ నోటీసులు కానీ మొత్తం కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీ అయినారు. ముఖ్యంగా ప్రభాకర్ రావుని ఇండియాకి తీసుకొస్తే ఈ చిక్కుబళ్ళన్నీ కూడా ఒక్కొక్కటి వీడిపోయే అవకాశం ఉంది. సో సిబిఐ కూడా రంగంలోకి దిగింది కాబట్టి సో ఇంకా 2-3 నెలల్లో చాలా బయటపడబోతున్న చక్రి. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాణా.